నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని బిజీ. నేడు ప్రజాగరం సభకు హాజరు కానున్న మోదీ. కాసేపట్లో కస్టడీలోకి కవిత. ఈడీ ప్రశ్నలపై సర్వత్రా ఉత్కంఠ. ఎమ్మెల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు రావాలని సమన్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. కాసేపట్లో పోలీసుల కస్టడీలోకి ప్రణీత్ రావు. అమెరికా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు. ఈసారి గెలవకపోతే రక్తపాతమేనని ట్రంప్ హెచ్చరిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను ఇవాళ నుంచి 7 రోజుల పాటు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వివరాలను రాబట్టనున్నారు. వారం పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేయనున్నారు. జేడీ భానుప్రియ, మీనా, జోగేంద్ర శర్మ బృందం ఆమెను ప్రశ్నించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు అధికారులు. మరోవైపు సాయంత్రం బీఆర్ఎస్ నేతల కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కవితను కలుస్తారు. ఇప్పటికే హరీష్ రావు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్సీ కవితను ఇవాళ నుంచి 7 రోజుల పాటు ప్రశ్నించున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వివరాలను రాబట్టనున్నారు. వారం పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేయనున్నారు. జేడీ భానుప్రియ, మీనా, జోగేంద్ర శర్మ బృందం ఆమెను ప్రశ్నించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు అధికారులు. మరోవైపు సాయంత్రం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కవితను కలుస్తారు. ఇప్పటికే హరీష్ రావు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, కవితను ఏ ప్రశ్న అడిగే అవకాశం ఉంది? విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని కూడా కుదిపేసినటువంటి మ్యాటర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మద్యం పాలసీలో భారీగా అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో అనేక మంది, దాదాపు ఇప్పటివరకు కూడా 11 మంది దాకా అరెస్ట్ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా చూసుకున్నట్టయితే కవితను ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అయితే అరెస్ట్ చేశారు. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో ఏదైతే ఈడీ అధికారులు ఇచ్చినటువంటి మొత్తం రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి మొత్తాన్ని కూడా పరిశీలించినటువంటి
రౌస్ అవెన్యూ కోర్టు బెంచ్ ఏదైతే ఉందో జస్టిస్ నాగబాల ఎవరైతే ఉన్నారో బెంచ్ ధర్మాసనం ఇచ్చినటువంటి కీలక ఆదేశాల మేరకు 7 రోజుల కస్టడీని విధిస్తూ నిన్నైతే కీలక సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈరోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బృందం ఎవరైతే ఉన్నారో భానుప్రియ, మీనా అలాగే జోగేందర్ సమక్షంలో కవితను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఏదైతే ఇప్పటికే బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ మొత్తము కూడా దర్యాప్తు మొత్తము అయిపోయిన వెంటనే కవితకు మెడికల్ టెస్టులు కూడా చేయాలి. అలాగే 6 నుంచి 7 గంటల వరకు ములాఖత్ టైం ఇవ్వాలి. అలాగే ములాఖత్ టైంలో తన కుటుంబ సభ్యులని అలాగే ఏదైతే తన ఇంటి నుంచి వచ్చేటటువంటి ఆహారాన్ని, దుస్తులను కూడా ఇవ్వాలి అన్న వెసులుబాటును అయితే కల్పించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం 6-7 ములాఖత్ టైంలో ఏదైతే కవితను పరామర్శించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం కూడా సౌత్ లాబీ పేరుతో, ఇండో స్పిరిట్ అనే పేరుతో హైదరాబాద్ నుంచే మొత్తం ముడుపులు ఆప్ నేతలకు అందాయి. 100 కోట్ల ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి 100 కోట్లలో 33% వాటా కవితకు చెందింది అని క్లియర్ కట్గా మొత్తం కూడా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి సౌత్ లాబీ పేరుతో సౌత్ జోన్లో ఉన్నటువంటి సభ్యులు మాగుంట రాఘవ, అలాగే అభిషేక్ బోయిన్పల్లి, మిగతా ఎవరెవరైతే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితకు బినామీగా వ్యవహరించాడు. మొత్తం 33% వాటాకి సంబంధించి కావచ్చు, ఇండో స్పిరిట్ గ్రూప్కి సంబంధించి కావచ్చు, యజమానిగా కూడా ఇతను వ్యవహరించాడు. మొత్తం మద్యం పాలసీకి సంబంధించి టెండర్లు మొత్తం కూడా ఆప్ నేతలు కేజ్రీవాల్కి సంబంధించి కావచ్చు, మొత్తం ఇక్కడ నుంచే హైదరాబాద్ అడ్డాగా కోహినూర్ హోటల్ నుంచి ఢిల్లీ హోటల్ వరకు కూడా మొత్తం కూడా ఈ మొత్తం పరంపర కొనసాగిందన్న కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొత్తం ఏదైతే కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో అందులో కూడా పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి డే 1 ఎలాంటి ప్రశ్నలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను సంధించే అవకాశం ఉంటుంది. సుమారు గతంలో కూడా అనేక మొబైల్స్ని కూడా డిస్ట్రాయ్ చేసినటువంటి కవిత ఈ మొబైల్ డేటాను కూడా మొత్తం కూడా ఫాల్స్ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఇచ్చింది. కాబట్టి దీన్ని కూడా రిట్రైవ్ చేసే పనిలో అయితే ఉన్నారు. ఐఫోన్స్కి సంబంధించి రిట్రైవ్ చేయడానికి చాలా టైం టేకెన్ ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఎఫ్ఎల్సీ రిపోర్ట్ కూడా రావాల్సింది. దీనికి సంబంధించి కూడా తన గతంలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిట్రైవ్ చేసే పనిలో అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తుంది. డే 1 తను ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకు మరికొందరిని తన సమక్షంలోనే గతంలో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే ఆప్ నేతలు సమీర్ మహీంద్రు దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరెవరైతే గతంలో విచారణకు హాజరయ్యారో, అప్రూవర్గా మారారో వారందరినీ కూడా మరోసారి కవిత ముందు హాజరుపరిచి తన సమక్షంలో కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎదురెదురుగా ఉంచి వీరిని విచారించి ఏదైతే వీరిచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆడియో రూపంలో రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కూడా లీగల్ సెల్ని కూడా అప్రోచ్ అయ్యారు. ఢిల్లీలోని ఏదైతే అడ్వకేట్ల బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులకి సంబంధించి నిన్న కోర్టు హాల్లో ప్రవేశించేటప్పుడు కవిత కూడా ఇది అక్రమ అరెస్టు, దీన్ని ఖచ్చితంగా నేను న్యాయపరంగా పోరాటం చేస్తాను అన్న కోణంలోనే తను కూడా ఒక విక్టరీ సింబల్ని చూపిస్తూ ఒక స్లోగన్ ఇచ్చుకుంటూ కోర్టు హాల్లో నుంచి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 33% వాటా పిఎంఎల్ఏ యాక్ట్ని ఉల్లంఘించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది మాత్రం చాలా కఠినమైన యాక్టు. దీనికి సంబంధించి ఏదైతే హవాలా రూపంలో వీళ్ళు ఎన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు అన్న కోణంలో అయితే ఈడీ దర్యాప్తు అయితే లోతుగా చేసే అవకాశం ఉంటుంది. డే 1 కాబట్టి ఈ డే 1లో ఆమె ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే మొన్న ఇంటి వద్ద సోదాలో వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి తన భర్త అనిల్ కుమార్ మొబైల్ని, అలాగే పిఆర్ఓ రాజేష్ మొబైల్ని కూడా సీజ్ చేయడం జరిగింది.
జరిగింది. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో భాగంగా అనిల్ కుమార్ పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి అనిల్ కుమార్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. తనకు కూడా సమన్లు ఇచ్చి తనను కూడా ఇన్వెస్టిగేషన్కి సహకరించాల్సిందిగా కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాజేష్ పిఆర్ఓ ఎవరైతే పర్సనల్ పిఆర్ఓ కవితకు ఉన్నటువంటి రాజేష్ని కూడా విచారించే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మద్యం పాలసీకి సంబంధించి ఇది స్కామ్గా ఎలా టర్న్ అయింది, ఈ స్కామ్కి సంబంధించి ఎంతమంది ఇందులో ఉన్నారు, సౌత్ లాబీ పేరుతో కవితకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, కవిత ఒక్కరేనా, కవిత వెనకాల ఉండి నడిపించిన వ్యక్తులు ఎవరు, ఈ మొత్తం 33% వాటాని ఎన్ని అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసింది, అలాగే దీని వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యక్తులు వ్యక్తుల్లో ఎంతమంది దీనిలో లబ్ధి పొందారు, అలాగే ఇండో స్పిరిట్ పేరుతో డమ్మీగా పెట్టినటువంటి అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మరోసారి కవిత ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం ఉంది. చూడాలి కవిత ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంధించేటటువంటి ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తారు, అసలు తను నోరు మెదిపితే కానీ ఈ కేసుకి సంబంధించి తను నిరపరాధ లేకపోతే అపరాధ అనేది మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతం డే 1 ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కవిత అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఎలా సహకరిస్తుంది, అలాగే మరోవైపు ఈ నెల 19వ తారీఖున సుప్రీంకోర్టులో ఇది కేసు ఉండగా వీరు లేడీ అని కూడా చూడకుండా చీకటి పడిన తర్వాత ఈమెని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ అభియోగాన్ని కూడా సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు సవాల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో అప్రోచ్ అవడానికి లీగల్ సెల్ని కూడా అప్రోచ్ అవుతున్నారు. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల వైపు న్యాయవాదులు కావచ్చు, అలాగే విక్రమ్ చౌదరి కవిత తరపు న్యాయవాది కావచ్చు, వీరి ఇద్దరి వాదనలు నిన్న సుదీర్ఘంగా విన్నటువంటి ధర్మాసనం 7 రోజుల కస్టడీ విధిస్తూ మాత్రం 7 రోజుల కస్టడీకి అయితే అనుమతించింది. ఈ కస్టడీలో డే 1 ఎలాంటి సమాచారం కవిత ఇస్తారు, కవిత హెల్త్ కండిషన్ ఎలా ఉంది, విచారణ అనంతరం కవితని మళ్ళీ హెల్త్ కండిషన్ పర్పస్ కూడా మొత్తం కూడా హెల్త్ రిపోర్ట్ను కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ఓవరాల్గా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే ఈడీ అధికారులు విచారణ జరిపించాలి అనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. కేవలం కవిత ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు దర్యాప్తులో కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది ఈడీ అధికారులకి. సోని సుషా, మనం స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు విజువల్స్. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. అలాగే వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లు చూస్తున్నాం. సాయంత్రం ఎన్ని గంటల మధ్య వీరు కవితతో భేటీ అవుతారు? ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం ఏదైతే జన్పత్ దగ్గర ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో ఏదైతే కవితను విచారించేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది, ఈడీ అధికారులకు సుప్రీం పవర్స్ ఉంటుంది కాబట్టి సండే అని కూడా లేకుండా సండే కూడా విచారించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ముందుగా ఏదైతే హరీష్ రావు, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ కొద్దిగా ఆలస్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. సాయంత్రం 6-5 సమయంలో ములాఖత్ టైం కాబట్టి ఈ లోపు వెళ్ళి ఏదైతే ఢిల్లీకి పయనమైనటువంటి ఈ బృందం ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ బృందంతో పాటు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత మొత్తం లీగల్ సెల్కి సంబంధించి తన తండ్రి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి లీగల్ సెల్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితని ఎలా ప్రశ్నిస్తారు, కవితకి సంబంధించి ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కవిత అడ్వకేట్లను కూడా ఈ ములాఖత్ టైంలో అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అడ్వకేట్లతో పాటు తనకు బుక్స్ కూడా అందించాలి, అలాగే తన ఏమడిగితే అవి ఇవ్వాలి అన్న కోణంలో కూడా ఆదేశాలు ఇచ్చే స్పష్టమైన ఆదేశాలు చాలా వెసులుబాట్లు అయితే కల్పించింది. కాబట్టి కవితకు కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా కావాలి కాబట్టి ములాఖత్ టైంలో మొత్తం ఈరోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు ఆ మొత్తాన్ని కూడా వీళ్ళతో చర్చించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ చర్చల అనంతరం లీగల్ సెల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, రేపు ఏదైతే 19వ తారీఖున సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఈ కేసుకి సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు కాబట్టి సుప్రీంకోర్టులో కూడా తనకు ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ వేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగిపోతాయి. ఓవరాల్గా కవిత అరెస్ట్కి సంబంధించి లీగల్ సెల్ని అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో పూర్తి స్థాయిలో అయితే వాళ్ళ సలహాలు సూచనలు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటును అయితే ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు బెంచ్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. మార్చి 21న విచారణకు హాజరు కావాలని సమన్లలో స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు 9వ సమన్లు జారీ చేసినట్లయింది. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి కేజ్రీవాల్ విచారించేందుకు సమన్లు జారీ చేశారు. కేజ్రీవాల్ నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు కాగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 బాండ్ 15,000 పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇలా కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా 9వసారి. ఈ కేసులో గతంలో ఇచ్చిన సమన్లకు ఆయన స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ 2 ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై నిన్న విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. మరుసటి రోజే తాజాగా మరోసారి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టు ఆమెకి నెల 23 వరకు కస్టడీ విధించింది. మార్చి 21న కేజ్రీవాల్ విచారణకు హాజరైతే కవితతో కలిసి ఆయన విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీలోకి తీసుకునేందుకు పంజాగుట్ట పోలీసులు చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని ఉస్మానియాలో వైద్య పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావు విచారిస్తారు. ఫోన్లో ట్యాపింగ్ వ్యవహారంలో వివరాలు రాబట్టనున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, చెప్పండి, సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకునేందుకు పంజాగుట్ట పోలీసులు చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే చెంచల్గూడ జైలుకి పంజాగుట్ట పోలీసులు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఆ యొక్క ప్రణీత్ రావును కస్టడీలో కూడా తీసుకుంటారు. కస్టడీకి తీసుకొని నేరుగా ఉస్మానియా హాస్పిటల్లో వైద్య చికిత్సలు నిర్మించిన దాని తర్వాత నేరుగా పంజాగుట్ట పిఎస్ కూడా తరలిస్తారు. పంజాగుట్ట పిఎస్ కి తరలించిన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, అంతేకాకుండా హార్డ్ డిస్క్ తో పాటు దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఎలా ధ్వంసం చేశారని దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగనున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ విషయంలో ఆ పోలీసులు ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఉన్నట్లుగా దీనికి సంబంధించి ప్రమేయం పైన కూడా ఆరా తీస్తున్న నేపథ్యంలో ప్రణీత్ రావు ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో చాలా కీలకంగా ప్రణీత్ రావు వ్యవహరించాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఒక ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక వాయిస్ రికార్డ్స్ కూడా ఎవరికైతే బీఆర్ఎస్ సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో అతనికి పంపించడము, అంతేకాకుండా దానిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిపైన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టడం, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా ప్రణీత్ రావును కూడా విచారణ కొనసాగిస్తారు. విచారణ కొనసాగించిన నేపథ్యంలో ఇంకా ఎవరి పేరు చెప్తే వారిపైన కూడా దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చూస్తే పోలీసులు దీనికి సంబంధించి ఈ రోజు ప్రణీత్ రావును కూడా పంజాగుట్ట పిఎస్ లో విచారణ కూడా కొనసాగించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. నేడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. నిన్న ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీఆర్ఎస్ కు పార్టీకి వరుస శాఖలు తగులుతున్నట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో వర్ష శాఖలు తగులుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు అంటే జహీరాబాద్ నుండి బీబీ పార్టీలో, అదే విధంగా నాగర్ కర్నూలు నుండి రాములు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డి కూడా నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే, ఆయన కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అదే విధంగా ఈ రోజు వరంగల్కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. ఒక 2-3 గంటల్లో పార్టీలో చేరే అవకాశం ఉందన్నటువంటిది బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆయన గతంలోనే చేరవలసిన పరిస్థితి ఉండే. అయితే ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విషయం తెలుసుకొని పార్టీ అధినేత కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్ వరంగల్ జిల్లాల నేతలతో మీటింగ్ పెట్టి తప్పకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు ఆయన కేసీఆర్ ముందు పార్టీ మారను అని చెప్పిన తర్వాత 2-3 రోజుల తర్వాత తన అనుచరులతో, తన సన్నిహితులతో సమావేశం పెట్టి తప్పకుండా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలన్నటువంటి సూచనలు చేయడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉందన్నటువంటి తెలుస్తా ఉంది. ఆయన బీజేపీలో చేరితే వరంగల్ పార్లమెంటు టికెట్ కూడా బీజేపీ కేటాయించే అవకాశం ఉంది. అందువల్లనే ఆయన పార్టీ మారే పరిస్థితి ఉందని తెలుస్తా ఉంది. ఇప్పటికే కిషన్ రెడ్డి, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ తో సంప్రదింపులు జరిపారు. నిన్న ఆరూరి రమేష్ తన పార్టీ సభ్యత్వానికి కూడా, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 2-3 గంటల్లో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంట్ కమిటీ మెంబరు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన పార్టీలో చేరితే మాత్రం వరంగల్ పార్లమెంట్ టికెట్ బీజేపీ నుంచి ఆరూరి రమేష్ కి కేటాయించే అవకాశం ఉందని చెప్పవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారుతున్నట్లు కూడా తన సన్నిహితుల వద్ద చెప్పారు. కొద్ది గంటల్లో ఆయన పార్టీ అంటే బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. సోని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూటర్న్ తీసుకున్నారు. తాను పార్టీ మారడం లేదని చెప్పారు. కాంగ్రెస్ లో పాత స్నేహితులను కలిస్తే అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశానని చెప్పారు. కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు దానం నాగేందర్. రైట్, ఇది అంశం మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూటర్న్ తీసుకుని చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఫెడరల్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీని కలిశారు. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ పార్టీ మార్పు వార్తలను దానం నాగేందర్ ఖండించారు. తాను బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదు, కాంగ్రెస్ పార్టీలో పాత మిత్రులు ఉండటం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పారు. గతంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్ళీ తిరిగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ
ప్రతిపక్షంలోకి రావడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులను తెలంగాణ కాంగ్రెస్ వివరాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సిన్ కలవడంపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికైతే తాను పార్టీ మారటం లేదు, కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మార్పు అంశంపై నిర్ణయం తీసుకుంటున్నారని దానం నాగేందర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వివరాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సిని కలుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని కలవడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై దానం నాగేందర్ ఖండిస్తూ తాను ప్రస్తుతానికైతే పార్టీ మారడం లేదు, పార్టీ మార్పు అంశంపై నియోజకవర్గంలో కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు. థ్యాంక్ యూ సవీన్. రష్యాలో విడతల వారీగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ ఇటీవల జైల్లోనే మరణించారు. మరోవైపు ఇతర ప్రత్యర్థులు సైతం ప్రవాసంలోనో జైళ్లలోనో ఉన్నారు. రంగంలో మిగిలిన ముగ్గురు అభ్యర్థులు మిత్రపక్షాలకు చెందిన నామమాత్ర ప్రత్యర్థులే. ఈ నేపథ్యంలో 71 ఏళ్ల పుతిన్ రష్యా అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. శనివారాల్లో పోలింగ్ సజావుగానే సాగినా కొన్ని ప్రాంతాల్లో అపశృతులు చోటు చేసుకున్నాయి. నావల్నీ మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల్లో నిరసన తెలిపారు. అయితే ఎన్నికలను అడ్డుకోవాలని చూసే వారికి 8 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి వీలు కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కొందరు శాసనకర్తలు ప్రతిపాదించారు. ఐపీఎల్కి ధీటుగా సాగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన WPL నేడు టైటిల్ పోరుకు సిద్ధమైంది. WPL 2024లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జైంట్స్ 5 జట్లు పోటీ పడగా 2 జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. గత ఏడాది రన్నరప్గా నిలిచిన ఢిల్లీ ఈసారి టైటిల్ గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. బ్యాటింగ్ బౌలింగ్లో మంచి ఫామ్లో ఉన్న బెంగళూరు టీం ఫైనల్లో గెలవాలని ఎదురు చూస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్ లానింగ్, బెంగళూరు జట్టుకు స్మృతి మందానా సారథ్యం వహిస్తున్నారు. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.